నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. పరిగి అన్న ఏం చెప్పిండంటే, మహేష్ అన్న ఏం లేదన్నా, ఒక్కటే ప్రోగ్రాం ఏం లేదన్నాడు. కానీ పొద్దున మేము బయలుదేరిన కాడికెళ్ళి ఇప్పటిదాకా ఇంకొక 15 నిమిషాల్లో టైం అయిపోతుందంటే ఇప్పుడు మైక్ ఇచ్చిండు. పొద్దున్న నుంచి ఇప్పటిదాకా మరి వేలాది మందిని కలుసుకున్నాం. ఎక్కడికక్కడ మధ్యలో వచ్చేటప్పుడు రైతు కూలీలను కలిసినాం, అట్లాగే మధ్యలో రైతులను కలిసినాం. చాలా మంది పరిగి నియోజకవర్గ ఆడబిడ్డలను అన్నాదమ్ములను ఇలా కలుసుకునే అదృష్టం కలిగింది. దానికి కారణం ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ ఇక్కడ పెట్టుకున్నందుకే ఈ అదృష్టం కలిగింది. నిజంగా ఒక్క మాటలో చెప్పాలి అంటే, డాక్టర్ బాబాసాహెబ్ నేర్పించిన ఒక గొప్ప సూత్రం, బోధించు, సమీకరించు, పోరాడు. ఈ పోరాట స్ఫూర్తిని పూర్తి స్థాయిలో ఒంటబట్టించుకున్నది, పూర్తి స్థాయిలో ఆకలింపు చేసుకొని అత్యద్భుతంగా దాన్ని ఆచరణలో కూడా పెట్టింది పెద్దలు మన నాయకులు కేసీఆర్ గారు. ఎట్లా అని మీరు అంటారా? 2001లో ఆనాడు తెలంగాణ ప్రాంతంలోని అన్ని వర్గాల ప్రజలకు, ఇక్కడ ఉండే రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, యువత కావచ్చు, పెద్ద మనుషులు కావచ్చు, అందరికీ జరుగుతున్న అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని లక్షల సంఖ్యలో ప్రజల్ని సమీకరిస్తూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే వాళ్ళకొచ్చే లాభం ఏందో వాళ్లకు బోధిస్తూ అడుగడుగున తెలంగాణ సమస్యల పట్ల ఆనాటి కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, వారి మీద పోరాడుతూ, బోధిస్తూ, సమీకరిస్తూ, పోరాడుతూ 14 ఏళ్లు పోరాడి చివరికి అహింసాయుతమైన పద్ధతుల్లో చావు నోట్లో తలబెట్టి మీ అందరి దయతో డాక్టర్ బాబాసాహెబ్ రాసిన ఆ రాజ్యాంగం ఆధారంగా ఆర్టికల్ 3 ఆధారంగా రాష్ట్రాన్ని సాధించుకున్నాము అంటే ఖచ్చితంగా ఆ మహనీయుడికి గట్టిగా చప్పట్లతో మనం ఒకసారి ధన్యవాదాలు, నివాళులు చెప్పాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే లేకపోతే, ఆ మహానుభావుడి దార్శనికతనే లేకపోతే ఇవాళ తెలంగాణ లేదు. ఒకటి మాత్రం వాస్తవం, 76 ఏళ్లలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నిజానికి ఎంతో మంది మహానుభావులకు ఆయన సమకాలికుడు. ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచ మేధావుల్లో ఒకరిగా ప్రపంచం గుర్తించింది. హార్వర్డ్ లాంటి విశ్వవిద్యాలయం, ఆక్స్ఫర్డ్ లాంటి విశ్వవిద్యాలయం కూడా వారిని పిలిచి వారి దార్శనికతకు, వారి విజ్ఞతకు, వారి తెలివితేటలకు, వారి మేధస్సుకు అప్పుడే 70-75 ఏళ్ల కిందటనే పిలిచి వారితో లెక్చర్లు ఇప్పించుకున్నారు. కానీ మన దేశంలో మాత్రం ఆయన కేవలం దళితులకు మాత్రమే ఆరాధ్య దైవంగా చిత్రీకరించే ప్రయత్నం కొంతమంది చేసినారు. కానీ వాళ్ళు చాలా సంతోషంగా ఉంది. తమ్ముడు అజయ్ గాని, అదేవిధంగా ఇక్కడ ఉన్న దాస్యానాయక్ తాండాలో ఉన్న విజ్ఞులైన, విద్యావంతులైన మా తమ్ముళ్ళు, అంబేద్కర్ ఒకలకు పరిమితం కాదు, అంబేద్కర్ మహాత్మా గాంధీతో, జవహర్లాల్ నెహ్రూతో సమమైన మేధస్సు, అంతకంటే ఎక్కువ మేధస్సు కలిగిన వాడనే పద్ధతుల్లో అద్భుతంగా ఈరోజు ఇక్కడ చౌడాపూర్లోని దాస్యానాయక్ తాండాలో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించడం నిజంగా కూడా మీకు నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఆ అదృష్టాన్ని నాకు కలిగించినందుకు, ఇక్కడ దాకా ఆహ్వానించి ఆ అదృష్టాన్ని నాకు కలిగించినందుకు మీకు ఎప్పటికీ కూడా రుణపడి ఉంటా అని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నా. నిజంగా బాబాసాహెబ్ ఒక దళితులకు రిజర్వేషన్లు ఇవ్వడమో, గిరిజనులకు రిజర్వేషన్ ఇవ్వడమో మాత్రమే చేయలేదు. ఇవాళ మన దేశంలో సగభాగమైన మహిళా సోదరీమణులు, మన ఆడబిడ్డలు, వేరే దేశాల్లోనేమో మహిళలకు ఓటింగు చాలా తర్వాత వచ్చింది, స్వాతంత్రం వచ్చిన 100 ఏళ్లకు అమెరికాలో వచ్చింది. కానీ మన దేశంలో మాత్రం బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి ఒక మేధావి ఆనాడు రాజ్యాంగ నిర్మాత కావడం వల్ల 1952లోనే మొట్టమొదటి ఎన్నికల్లోనే ఆడబిడ్డలందరికీ ఓటు హక్కు కల్పించిన నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఒక వర్గానికో, ఒక కులానికో సంబంధించిన మనిషి కాదు. ఆయన గురించి చెప్పాలంటే చాలా చెప్పవచ్చు. కానీ ఒకటి మాత్రం పక్కా, వాళ్ళ ఈ వేదిక మీద మనం మాట్లాడుతున్నామంటే భారత రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 19 కింద కల్పించిన స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రం, అంటే మాట్లాడే హక్కు, ప్రజాస్వామిక దేశంలో ప్రజలకు అనుకూలంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవసరమైతే మాట్లాడే హక్కు, లగచర్లలో నా భూమి నేనే ఉంచుకుంటా, నేను నీకు ఇయ్యా అని కొట్లాడే హక్కు వచ్చిందంటే ఆ రాజ్యాంగం కల్పించిన హక్కు మనకు ఉండడం వల్లనే ఇవాళ మనం కొట్లాడగలుగుతా ఉన్నాం. మీ అందరితో నా ప్రార్థన ఒకటే, రాజకీయాలు ఎప్పుడు ఉంటాయి. ఇంకో 4 ఏళ్లకు మళ్ళీ ఎలక్షన్లు వచ్చినప్పుడు మళ్ళా ఆ రోజు మీ దయ ఎవరికి ఉంటే వాళ్ళు గెలుస్తారు, వాళ్ళు ముఖ్యమంత్రులు, మంత్రులు అవుతారు, ప్రభుత్వం వస్తుంది. కానీ మనం దాని గురించి బాధపడవలసిన అవసరం లేదు. ప్రజాస్వామ్యంలో చాలా కామన్, ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడిపోతారు. గెలిచిన వాళ్ళు ప్రభుత్వాన్ని నడిపే అధికారం వస్తుంది, ఓడిపోయిన వాళ్లకు ప్రజల తరఫున కొట్లాడే అవకాశం వస్తుంది. ఇవాళ
రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొదటి 10 ఏళ్ళు మీరు మాకు అవకాశం ఇచ్చినారు. పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో అద్భుతంగా 10 ఏళ్లలో ఒక సంటి పిల్లను సాదుకున్నట్టు తెలంగాణ రాష్ట్రాన్ని అత్యద్భుతంగా అన్ని రంగాల్లో చేసుకున్నాం. తమ్ముడు సంజీవ్ చెప్పినట్టు ఒక్క పరిగి శాసనసభ నియోజకవర్గంలోనే 52 తాండాలను గ్రామ పంచాయతీలను చేసిన ఘనత మన నాయకుడు కేసీఆర్ గారిది. రాష్ట్ర వ్యాప్తంగా 3200 పైచిలకు తాండాలు గిరిజన గూడాలను ఇవాళ గ్రామ పంచాయతీలు చేయడమే కాకుండా కొత్త మండలాలు ఇక్కడ మన పరిగిలో చౌడాపూర్ కానీ మహమ్మదాపూర్ కానీ ఇంకా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వందలాది మండలాలు, కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త జిల్లాలు, కొత్త గ్రామ పంచాయతీలు, కొత్త రాష్ట్రమే కాకుండా పరిపాలన ఫలాలు మీ ఇంటి ముంగటికి రావాలన్న ఉద్దేశంతో వికేంద్రీకరణ జరగాలి, సంక్షేమ ఫలాలు అభివృద్ధి ఫలాలు డైరెక్ట్ గా ప్రజల కాడికి రావాలన్న ఉద్దేశంతో ఇవన్నీ చేసుకున్నాం. వికారాబాద్ జిల్లా చేసుకున్నాం. అదేవిధంగా మరి మహబూబ్ నగర్ పాత మహబూబ్ నగర్ లో కూడా కొత్తగా 4 జిల్లాలు చేసుకున్నాం. ఆ రకంగా 10 ఏళ్ల పాటు అద్భుతంగా అభివృద్ధిని సంక్షేమాన్ని జోడెద్దుల మాదిరిగా జోడించి ముందుకు తీసుకొని పోయినాం. దేశంలో ఎవరు ఆలోచన చేయలేదు. రైతు బంధు లాంటి కార్యక్రమం భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి 12 విడతల్లో 73,000 కోట్ల రూపాయలు మాట ఇయ్యకపోయినప్పటికీ, ఓట్ల కోసం ఎన్నడూ కూడా మేనిఫెస్టోలో పెట్టకపోయినప్పటికీ 73,000 కోట్ల రూపాయలు మీ ఖాతాల్లో అటు నాటేసే టైం వచ్చిందంటే టింగు టింగు మన సప్పుడవుతూ బ్రహ్మాండంగా మీ ఖాతాల్లో డబ్బులు వేసిన నాయకుడు కేసీఆర్ గారు. 73,000 కోట్లు రైతు బంధు రూపంలో, 28,000 కోట్లు రైతు రుణమాఫీ రూపంలో 2 దఫాలుగా మీకు రుణమాఫీ చేయడం జరిగింది. ఆనాడు మరి నాట్లేసే టైం వచ్చిందంటే టింగు టింగు మన సప్పుడు వస్తుండే. ఇప్పుడు వస్తున్నదా? మన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కోస్గిలో ఏమంటున్నాడు? టింగు టింగు కాదట, టకీ టకీ అట. ఆయన ఎట్లున్నాడంటే కేసీఆర్ ఎడ్డవంటిన తెడ్డవనాలి, కేసీఆర్ టింగు టింగు అంటే టకీ టకీ అనాలి. సరే టకీ టకో టికీ టికో కానీ ఏదో ఒకటి పడేయారా అన్నట్టే ఎవరికి వాడలే రాష్ట్రంలో. ఏం చెప్పిండు ముఖ్యమంత్రి ఆ రోజు? ఈరోజు 26 జనవరి, ఈరోజు బంద్ ఉంటాయి బ్యాంకులు, కానీ మీరు తెల్లారు కొట్టంగా లేవగానే మీ ఫోన్లు మోత మోగుతాయి, టకీ టకీ అని పడతాయి అన్నాడు. పడుతున్నాయి టకీ టకీ అని. తులం బంగారం పడుతుందా టకీ టకీ అని? మా అక్కలు నడుతున్నా మా చెల్లెలను, పడుతుందా తులం బంగారం టకీ టకీ అని? శైలి లేపి చెప్పాలి, పడుతుందా పడతలేదా? 2,500 పడుతుందా టకీ టకీమని? పడతలేదా? స్కూటీలు వస్తున్నాయా టకీ టకీమని? అస్తలేవా? మరి స్కాలర్షిప్లు పడుతున్నాయా టకీ టకీ అని? పడుతున్నాయా పడతలేవా? రైతు బంధు పడుతుందా టకీ టకీ అని? ఆఖరికి సఫాయి సిబ్బందికి పైసలు కూడా పడతలేవు టకీ టకీ అని. గ్రామ పంచాయతీ సిబ్బందికి, మున్సిపాలిటీ సిబ్బందికి వాళ్ళ జీతాలు కూడా పడతలేవు టకీ టకీ అని. ఇక ఈయనేమో టకీ టకీ అని కొత్త కొత్త కథలు చెప్తాడు.